రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో జై తెలంగాణ మాల మహానాడు జిల్లా అధ్యక్షులు దోసల చంద్రం ఆధ్వర్యంలో కరపత్ర ఆవిష్కరణ చేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం జిల్లా అధ్యక్షులు ఆయన మాట్లాడుతూ మాల ఉపకులాల చలో సిరిసిల్ల ఆత్మగౌరవ సభ సిరిసిల్ల జిల్లా కేంద్రం లహరి ఫంక్షన్ హాల్ జరిగే సభను విజయవంతం చేయాలని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో మాల ఉపకులాలు అన్ని రంగాలలో వెనుకబడిపోయాయని, మాలలు రానున్న కాలంలో విద్య, ఉద్యోగ, ఉపాధి, సాంకేతిక, వ్యాపార, రాజకీయ రంగాలలో ముందుకు సాగడానికి కదం తొక్కాలని మాలలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా కార్యదర్శి దోసల ఉపేంద్ర, జిల్లా ప్రధాన కార్యదర్శి నల్ల రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు గంభీరావుపేట మండల కేంద్రంలో జై తెలంగాణ మాల మహానాడు ఆధ్వర్యంలో, మండల శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి దోసల ఉపేంద్ర గారు, ఐక్యవేదిక నాయకులు వచ్చినందుకు సంతోషకరమైన విషయం. రేపు ఏదైతే 23వ డేట్ నాడు లహరి ఫంక్షన్ హాల్లో అలో మాల చలో సిరిసిల్ల కార్యక్రమాన్ని ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ మాల సోదరులు అధిక సంఖ్యలో హాజరయ్యాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. మాలలపై విషయం కాకుతున్నావు ఖబర్దార్ మందకృష్ణ, ఒక్కటే చెప్తున్నాం మందకృష్ణ. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచింది ఏంటంటే మాదిగలు కలిసి అన్నదమ్ములుగా ఉండాలని చెప్పిన ఘనత ప్రతి ఒక్కరు తెలుసు. నువ్వు మాత్రము నీ పబ్బం గడుపుకోవడానికి కోసము బ్లాక్ మెయిల్ రాజకీయాల కోసమే నువ్వు ఇక్కడ మాదిగలను చిచ్చు పెడుతున్నావు. రేపు జరగబోయే కార్యక్రమానికి సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు మాల సోదరులు మన అంబేద్కర్ విగ్రహం నుండి లహరి ఫంక్షన్ హాల్ వరకు 11 గంటల నుండి ప్రారంభమవుతుంది. 12 గంటలకు లహరి ఫంక్షన్ హాల్లో సిరిసిల్లలో సభ జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మాల ఉప కులాలు కూడా అందరూ వచ్చి విజయవంతం చేయాలని మాల మహానాడు పక్షాన తెలియజేయడం జరుగుతుంది. హలో మాల చలో సిరిసిల్ల అనే పిలుపు నినాదంతో ఈరోజు గంభీరావుపేట మండల కేంద్రంలోని మహనీయులు స్థానిక అంబేద్కర్ గారి విగ్రహం వద్ద కరపత్రాన్ని ఈరోజు రిలీజ్ చేయడం జరుగుతూ ఉన్నది. రేపు సిరిసిల్లలో లహరి ఫంక్షన్ హాల్లో జరగబోయే మీటింగు బహిరంగ సభకు గంభీరావుపేట మండలంలోని ప్రతి ఒక్క మాల యువతులు కూడా ఆ యొక్క సభను విజయవంతం చేయవలసిందిగా కోరుతూ ఉంటున్నాము. ఈ యొక్క సభ రేపు రాష్ట్రంలో జరగబోయే విజయవంతమైంది కాబట్టి ఈ యొక్క వర్గీకరణ కూడా కాకుండా అందరికీ సమాన న్యాయం జరిగే ఒక రాష్ట్రానికి, కేంద్రానికి కూడా ఒక కనువిప్పు కలిగే విధంగా కూడా ఈ యొక్క సభ శుభచీసుకోమని చెప్పేసి ఈ యొక్క వేదిక నుంచి పిలుపునిస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి డిఎస్పీ రిటైర్డ్ గారు దాన నరసయ్య గారు, మేడిపల్లి సత్యం చొప్పదండి ఎమ్మెల్యే గారు, వివేక్ వెంకటస్వామి చెన్నూరు గారు, వర్ధనపేట నాగరాజు గారు కూడా, దేవయ్య గారు కూడా ఈ యొక్క సభకు అటెండ్ అయ్యి కూడా ఇంకా దళిత మేధావులు, ప్రజాప్రతినిధులు ఇంకా చాలా మంది అటెండ్ అవుతున్నారు. కాబట్టి వారి యొక్క సందేశాన్ని విని రేపు జరగబోయే రాష్ట్ర వ్యాప్తంగా జరగబోయే సభను ఎలా మనము విజయవంతం చేయాలనే దిశగా వాళ్ళు సూచనలు చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్క యువతి కూడా రేపు జరగబోయే మీటింగ్ కూడా శుభసూచకంగా అది ఒక ఆరంభం మాత్రమే. ఇంకా మా యొక్క దళితులతో పెట్టుకుంటే ఎస్సీ ప్రభుత్వాలు కూడా కొంతమంది నాయకులు మాదిగల మధ్య చిచ్చుపెట్టి వాళ్ళ పబ్బం గడుకోవడానికి కూడా ఇదంతా చేస్తున్న కుట్రగా భావించాలని, ప్రతి ఒక్కరు కూడా దీన్ని అన్యతగా భావించకుండా కలిసి ఉంటేనే ముద్దు ఏబిసిడి వద్దు అనే నినాదంతో మేము ముందుకెళ్తున్నాము. మేము కేవలము ఒక జాతి ఆత్మగౌరవం కోసమే పోరాడుతున్నాం. కాబట్టి మాలల ఆత్మగౌరవ పోరాటాలు వర్ధిల్లాలని తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన జిల్లా అధ్యక్షుడు దోసల చంద్రం గారికి, నా యొక్క మండల ప్రజానీకానికి కూడా మేము ధన్యవాదాలు, జై భీమ్ తెలుస్తూ ఈ యొక్క సభను విజయవంతం చేయవలసిందిగా పిలుపునిస్తా ఉన్నాను. జై భీమ్, జై భారత్, జై పూలే, జై మాల, జై మాల, మాల లైక్యత.